బెంగళూరులో హీరో ఎన్టీఆర్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఎన్టీఆర్ తన కారులో నుంచి పైకి లేచి ఫ్యాన్స్కి అభివాదం చేశారు. బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ స్పెషాలిటీ బ్లాక్ను ప్రారంభించేందుకు ఎన్టీఆర్ వచ్చారు. అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఆయన ఫోటోలు క్షణాల్లోనే నెట్టింటా వైరల్గా మారాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కోసమే ఎన్టీఆర్ ఈ లుక్లోకి మారారు. చెవికి రింగ్ కూడా పెట్టుకున్నారు. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ అనుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడి అక్కడి వారి మనసులు గెలుచుకున్నారు. కర్ణాటకకు వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్లే ఉంటుందని చెప్పారు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನಗೆ ನನ್ನ ಸ್ಪೀಚ್ ಕನ್ನಡದಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಬೇಕಂತ ಇತ್ತು, ಬಟ್ ಇವರು ಗುರುವಾರೆಡ್ಡಿ ಅವರೇ ಅವರು ನನಗೆ ಕ್ವೆಶನ್ಸ್ ಎಲ್ಲ ಕೇಳಿಬಿಟ್ಟು ಎಲ್ಲ ಕನ್ಫ್ಯೂಸ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಬಟ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬರೋದು ಯಾವಾಗಲೂ ನನಗೆ ಭಾಳ ಖುಷಿ ಸಿಕ್ಕುತ್ತೆ. ನಿಮಗೆಲ್ಲರಿಗೆ ಗೊತ್ತು, ನಮ್ಮ ತಾಯಿಯವ್ರದ್ದು ಕುಂದಾಪುರ ಅಂತ. ನನಗೆ ವೆನ್ ಐ ಕಮ್ ಟು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಆರ್ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾವಾಗ ನನಗೆ ಅಪ್ಪನ ಮನೆಯಿಂದ ಅಮ್ಮನ ಮನೆಗೆ ಬಂದಿದ್ದ ಥರ ಇರುತ್ತೆ. ಸೊ ಒಂದು ಹಾಲಿಡೇಗೆ ಬಂದಿದ್ದ ಥರ. ಇಟ್ಸ್ ಆಲ್ವೇಸ್ ಬೀನ್ ಸ್ಪೆಷಲ್ ಕಮಿಂಗ್ ಟು ಬೆಂಗಳೂರು, ಕಮಿಂಗ್ ಟು ಕರ್ನಾಟಕ. 1983 మార్చి 20న తాతగారు ఇక్కడ శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఇన్నాళ్లకు అదే మార్చిలో నేను రావడం ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతమని ఎన్టీఆర్ అన్నారు. I don't know if it's coincidence or divine blessings of the great man himself. March 20th, 1983, my grandfather, late Sri Nandamuri Taraka Ramarao garu, was here to inaugurate a block. And today I'm here in this very place inaugurating KIMS. I mean, it's just divine blessings of the great man himself, and it really gives me a lot of pleasure. వాహనాలు నడిపే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటిలాగే ఎన్టీఆర్ తన అభిమానులకు సూచించారు. వైద్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు, నా అభిమానాలు. మీ అందరికీ ఎప్పుడు అడిగేది ఒకటే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మా ఇంట్లో జరిగినటువంటి దుర్ఘటన మీ ఇంట్లో జరగకూడదని, మీ కుటుంబ సభ్యులకి జరగకూడదని కోరుకుంటూ, ఇంకొకసారి ఈ ప్రేమని నాకు మీరు అందరూ అందజేసినందుకు ఆ జన్మాంతం రుణపడిపోయి ఉంటాను. శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.